మనమైతే ఈరోజు మన టమాటాలో ఫస్ట్ కోత అయితే వేస్తున్నాము. ఇంతవరకు అయితే ఫస్ట్ కోత కూడా వేయలేదు. ఆల్రెడీ 75 రోజులు అయిపోయింది. ఎండాకాలం కాబట్టి మన టమాటకాయలు అనేటివి చాలా ఫాస్ట్గా కటింగ్ అయితే వచ్చేస్తాయి. 60 నుంచి 65 రోజుల్లోనే సాహో అయితే కటింగ్ వచ్చేస్తుంది. ఇంకా అచ్చుతో చేసుకుంటే 70 నుంచి 80 రోజుల మధ్యలో అయితే 100% కటింగ్ అనేది వచ్చేస్తాయి. చలికాలం మాదిరి లేట్ అనేది అవ్వవు. కాయ అనేది కూడా ఫుల్ రెడ్ అనేది అయింది. ఎందుకంటే 20 తేదీ యాక్చువల్గా అయితే 10వ తేదీన కాయలు పీకాలి. నేనైతే ఒక 5 రోజులు వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది ఏమైనా జంప్ అవుతుందేమో అనుకున్నా. కానీ ఎందుకు కాయలు పెరికేయాల్సి వస్తుందంటే మనం చెట్లోనే కాయలు అనేటివి అలానే పెట్టుకొని ఉన్నామనుకో 100%గా చెట్టు అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకు డ్యామేజ్ అయిపోతుందంటే కాయలు పెరగకపోతే నువ్వు కడుపుకి ఎంత తినాలో అన్నం అంతే తినగలవు. అంతకుమించి ఎక్కువ తినలేవు. నువ్వు ఎన్ని పంపించినా మందులు పంపించినా ఆల్రెడీ ఉండే కాయకి మాత్రమే తీసుకుంటుంది. ఇది కొత్త కాయకి, చిగురికి, పూతకి ఎనర్జీ అనేది చాలదు. ఆల్రెడీ చెట్లో ఉండే కొమ్మ కాయ ఉంటుంది కాబట్టి అది ఆ కాయ తీసుకుంటూ ఉంటుంది నువ్వు ఎన్ని మందులు వదిలినా. అందుకోసమని మనమైతే కటింగ్ అనేది వేసేయాలి. ఎవరైనా కానీ మీరైనా కానీ ఒక 5 రోజులు 6 రోజులు ఎక్స్టెండ్ చేసినా కూడా తోట అనేది ఎఫెక్ట్ పడుతుంది. చూసుకోవచ్చు మనకైతే ఇప్పటికేం తోట ఏమో పైన అంతా బాగుంది, కింద అయితే నూలుకట్ట రోగం పడింది. అది కూడా అయితే కంట్రోల్ అయ్యింది. ఈ ఎండకి అదిగాక చెట్లు కూడా హైట్ పెరగడం లేదు. నాకు తెలిసి మావే ఒక రకంగా అయితే రెండో పురికాటి కన్నా పెరిగాయి. కొంతమంది చూస్తున్నాను ఇప్పటికి 55 రోజులు అవుతున్నా కూడా ఫస్ట్ లైన్ కాడికి రెండో లైన్ కాడికి పెరగాలన్నా కూడా చెట్లు అనేటివి కూడా పెరగడం లేదు. అసితోషణ క్రాప్ కూడా బాగానే ఉంది. తప్పులు పట్టాల్సింది ఏం లేదు. కానీ ఏమంటే కొంచెం సాహో కంటే పోలిస్తే కాయ అనేది కొంచెం మెతువుగా వస్తుందంటే మనమైతే ఒకే తన కాయలు అనేది అయితే పెట్టం. ఎక్కడ కాయలు అయితే అక్కడైతే పెట్టేస్తాము. ఎందుకంటే అన్ని కాయలు మనకి ఇప్పుడు ఈజీగా ఎంత లేదని 400 బాక్సులు అవుతాయి. ఒక 8 కట్టల పేపర్ వేసినామంటే 400 బాక్సులు అయితే అవ్వచ్చు. ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. మనమైతే ఈరోజు అన్ని కంప్లీట్ చేయలేము. ఈరోజు అయితే 200 ప్లస్ ఒక పెరగచ్చు. తర్వాత అయితే రేపు కూడా అయితే ఓ 200 ప్లస్ అయితే పెరుగుతాం. అది కూడా అయితే అప్డేట్ ఇస్తాను. నేనైతే ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేయాలి. ఇది మనము అటు సైడ్ నేతదని పెట్టాం, దానికల్లా ఫోకస్ చేస్తాం. దీనికి రేట్లు లేవు కొంచెము. స్ప్రేయింగ్లు అనేది కూడా ఇంకో స్ప్రే అనేది చేస్తాను నేను. మనకు పైన పోతుంది. ఓకే పైన కూడా అయితే మనకైతే పూత అయితే పర్ఫెక్ట్గా ఉంది. దాన్ని కూడా అయితే కాపాడుకుందాం. ఇప్పటికి మనకి ఈ కోతకు 400 రూపాయలు ఒక బాక్స్. 400 బాక్సులు అవుతాయి. 400 బాక్సులు ఈజీగానే క్రేట్కి మనకు ఒక 120, 130 క్రేట్కు 70 రూపాయలు, 80 రూపాయలు మిగిలిన 400, 700 ఒక 20,000 రూపాయలు అయితే మిగలచ్చు అనుకుంటా. నా అంచనా. అది కూడా మిగులుతుందో మిగలదో కరెక్ట్గా చెప్పలేము. మన కూలి ఖర్చులు ఉంటాయి, బాడీలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఎంత రేట్ వస్తుంది కూడా తర్వాత డిస్కషన్ చేద్దాం. ఒక కోత అట్లా తిరిగి మనకు ఒక పెట్టుబడి ఎంత ఉంది లాస్ట్లో అయితే ఒక వీడియో చేస్తాను. పెట్టుబడి ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది, మనకి ఎంత మిగలాలి, మేలో ఏమైనా జంప్ అవుతాయి రేట్లు అనేది కూడా అయితే మన చేతుల్లో ఏం లేవు. ఎందుకంటే ఫిబ్రవరిలో ఎక్కువ నాటారు, మార్చిలో ఎక్కువ నాటారు, ఏప్రిల్లో కూడా ఎక్కువ నాటుతారు టమోటా. ఈ ఫిబ్రవరిలో నాటిన కాయలు ఇప్పుడైతే వచ్చేసినాయి. మనమైతే ఫిబ్రవరిలో నాటాము. ఫస్ట్ నాటినాము, ఏప్రిల్ లాస్ట్కి అయితే వచ్చేసాయి. చూసుకోవచ్చు మన కాయలు కూడా 50-60 రోజులకి అయితే కటింగ్ వేసి ఇచ్చే ఎండాకాలంలో చూద్దాం.